జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి. కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖంలో అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలి ముందు. కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము అంటే నేను 26 అదే రకంగా 27 జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను. ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు. 26 అదే రకంగా 27 జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి. అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి. ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము జూలై నెల లోపల చేయాల్సిన పరిహారాలు ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మొత్తం జూలై నెల అది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చూడండి, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను గోచర గ్రహ రీత్యా ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. అది ఇంకో విషయం ఏంటంటే ఈ పరిహారాలు ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ఈ పరిహారాలు చేయాలి. జూలై నెల మొత్తం చేయాలి. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే మిస్ అవుద్ది, కాదని కాదు, అవుద్ది. ఏదో కారణాల వల్ల కొన్ని మిస్ అవుతుంటే కానీ కాకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి, మంచి జరుగుద్ది. అని ఇంకో విషయం ఏంటంటే మీరు డైలీ చేసే పూజలు కూడా చేసుకోండి. ఈ చెప్పబోయే పూజలు కూడా మీరు చేసుకుంటే మరీ మంచిది. అని ఇంకో విషయం ఇందులో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదండి. ఒక్క విషయం ఏంటంటే సమయం మనం సమయం ఇవ్వాలి. మనము సమయం ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఖర్చు పెట్టకండి మీరు, కానీ మీకోసం సమయమైన ఖర్చు పెట్టుకోండి. మీకోసం మీరు సమయమైన ఖర్చు పెట్టుకోండి. డబ్బులు అంటే కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉండవు. కానీ సమయం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. అది వాళ్ళ మంచి కోసం కనుక ఖర్చు పెట్టినట్లయితే మంచి జరుగుద్ది. డబ్బు కొన్నిసార్లు ఖర్చు పెడితే చెడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ సమయం ఒకసారి మీరు మంచి కోసం ఖర్చు పెడితే 100% అది తప్పకుండా మంచి జరిగి తీరుద్ది. ఈరోజు చేసిన పరిహారం, ఈరోజు మొక్కిన దేవుడికి మొక్కు మీకు ఏదో రోజు ఒక రోజు తప్పకుండా దాని మంచి ఫలితం మీరు పొంది తీరుతారు. ఇప్పుడు మనము ఏ రాశి వారు ఎలా పూజించాలి, మూడే పరిహారాలు ఉండబోతున్నాయి. ఈ మూడే పరిహారాలు నిరంతరంగా ఈ 30 రోజులు మీరు చేస్తూనే ఉండండి. అని ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ఎలాంటి రకమైన ఇబ్బంది మీరు చేసుకోకండి. మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ జూలై నెల మొత్తం 3 పనులు తప్పకుండా చేయండి. ఫస్ట్, ప్రతిరోజు శివునికి జలాభిషేకం చేయండి. సోమవారం అదే రకంగా శనివారం రోజు శివునికి పాలతో అభిషేకం చేయండి. సోమవారం అదే రకంగా శనివారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయండి. రెండోది, ప్రతిరోజు సంకష్టనాశం గణపతి స్తోత్రం ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు 11 సార్లు చదువుకోండి. గణపతి స్తోత్రం ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు చదువుకోండి. అదే రకంగా బుధవారం రోజు 4 బుధవారాలు ఉంటాయి. ఈ 4 బుధవారాలు గణపతికి కొబ్బరి అదే రకంగా బెల్లం పెట్టిన తర్వాత గణపతికి 21 ప్రదక్షిణలు చేయండి బుధవారం రోజున. మూడో పరిహారం ఏంటంటే శనివారం రోజున ఉపవాసం చేయండి మేషరాశి వారు. ఈ 4 శనివారాలు ఉపవాసం చేయండి. అదే రకంగా ఈ ఉపవాసం చేసిన 4 శనివారాలు అయిన తర్వాత అంటే ఆ రోజు ఉపవాసం చేసినప్పుడు తర్వాత రాత్రి ప్రదోష సమయకాలం లోపల ఛాయాదానం చేయండి. రాగి చెట్టుకి తప్పకుండా పూజించండి. ఈ 3 పరిహారాలు మేషరాశి వారు చేయండి. ఇందులో 3 పరిహారాలు దేనికి సంబంధించి అవి తెలుసుకోండి. ఒకటి చంద్రునికి సంబంధించింది, ఒకటి బుధునికి సంబంధించింది, ఒకటి శనికి సంబంధించిన పరిహారాలు. ఈ 3 పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే గణపతి స్తోత్రం ఉంది, శివుని అభిషేకం ఉంది. ఈ 2 తప్పకుండా ప్రతిరోజు చేయండి. శనివారం రోజున ఉపవాసం చేయండి. అదే రకంగా శనివారం రోజున రాగి చెట్టుకి పూజించి ఛాయాదానం తప్పకుండా అప్పుడు మీరు ఆ సమయంలో తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇది మీరు ప్రతిరోజు కనుక చేసినట్లయితే తప్పకుండా దీని శుభ ఫలితాలు మీరు తప్పకుండా పొంది తీరుతారు. బుధుడు గోచరం లోపల 4థ స్థానంలో ఉన్నాడు. మేషరాశి వారికి అది అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు. శ్రీమాత్రే నమః.